పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్లో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమ్మని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సులువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకరుసిన దాన్ని నీకు బోధించిన మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం మీకు వెలుగులో మాలోని లోపల మేము గ్రహించి సరిచేసుకోవడానికి, అలాగే యోగ్యంగా బలలో పాలుపంపులు పొందడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన శత్రుకారాన్ని మీరు లయపరచని ఆటంకాన్ని తొలగించండి. అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకునండి. నిద్రమత్తును దూరపరచండి, అనాలోచన దూరపరచండి. ప్రభువా, మీరే అన్ని విషయాలు మహిమ పొందుతురమ్మని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు ప్రజలంగా మనం ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాము. ఈ వచనములో యెహోవా వలన అనే మాట వ్రాయబడి ఉంది. ఏ మాట ఉంది ఇక్కడ చెప్పండి? యెహోవా వలన అనే మాట వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో యెహోవా వలన, దేవుని వలన, ప్రభువు వలన, ఆయన వలన అనే మాటలు కొన్ని చోట్ల వ్రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో మరి ఇలాంటి మాటలు రాయబడుతూ వచ్చిన 3 సందర్భములను మనం చూద్దాం. యెహోవా వలన, దేవుని వలన, ప్రభువు వలన అనే మాటలు రాయబడ్డాయంటే ఇవన్నీ ఒకే విధమైన మాటలు. ఈ సమయంలో మరి ఇలాంటి మాటలు రాయబడుతూ వచ్చిన 3 సందర్భాలను మనం చూద్దాం. మొదటిగా ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేల, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితినా నేను. ఈ వచనములో యెహోవా వలన అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా అనే మాట రాయబడింది. ఎవరు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు అంటే ఇక్కడ మరి మనం చూస్తున్నాం. అబ్రహాం ఇంటి పెద్ద దాసుడుగా ఉన్న ఎలియాజరును గురించి మాట చెప్పబడుతూ వచ్చింది. ఎలియాజరుతో మరి లాబాను పలుకుతున్నటువంటి మాట ఇది, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా అంటూ ఉన్నాడు. అంటే ఎలియాజరు యెహోవా వలన ఆశీర్వదింపబడ్డాడు. ఎలియాజరు యెహోవా వలన ఆశీర్వదింపబడ్డాడు. ప్రియులారా, మనము కూడా దేవుని వలన ఆశీర్వదింపబడాలి. దేవుని వలన ఆశీర్వదింపబడిన ప్రజలంగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుని వలన ఆశీర్వదింపబడాలంటే,
దేవుని వలన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి అంటే మనము ఎలా జీవించాలి? పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ప్రభువు చేత ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉన్న ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. ఇదే ఆదికాండంలో 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. చూడండి, ఇక్కడ యాకోబు ఆశీర్వదించబడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు ఏం చేశాడంటే యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు దేవుని వలన ఆశీర్వాదం పొందినవాడుగా ఉన్నాడు. కారణం ఏంది అని మనం ఆలోచన చేసినట్లయితే మనము గమనించవచ్చు. మరి యాకోబు ఆపదలో ఉన్నాడు. తన అన్న అయినటువంటి ఏశావు హాని చేయడానికి వస్తున్నాడు అనే వార్త విని తనెంతో భయపడిపోయాడు. మరి తను కలిగిన సమస్తాన్ని పంపించేశాడు. తనొక్కడే రాత్రివేళ మిగిలిపోయాడు. దేవునితో తాను పోరాడుతూ వచ్చినట్లుగా మనం ఈ అధ్యాయంలో గమనిస్తూ ఉంటున్నాం. మరి ప్రభు దూత యాకోబును అడుగుతూ వచ్చాడు. ఏమనంటే, నీ పేరేమి అని. ఏమడిగాడమ్మా? నీ పేరేంది చెప్పు అని చెప్పి అడిగినప్పుడు మరి ఇక్కడ యాకోబు నా పేరు యాకోబు అని చెప్పాడు. ఇదే ప్రశ్న అంతకు మునుపు తండ్రి అడిగాడు ఇస్సాకు. అడిగినప్పుడు ఏం చెప్పాడు? నీ జ్యేష్ఠ కుమారుణ్ణైనా ఏశావును అని అబద్ధం చెప్పాడు. ఇక్కడ ప్రభువుతో అడుగుతూ ఉన్నాడు, నీ పేరేంది అని. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అబద్ధం చెప్పటం లేదు, యథార్థం చెప్తా వచ్చాడు. అంటే తాను అబద్ధాన్ని విడిచిపెట్టాడు. దేన్ని విడిచిపెట్టాడు చెప్పండి? అబద్ధాన్ని విడిచిపెట్టాడు. గమనించండి, అబద్ధము అనేది ఎవరి లక్షణము అంటే అపవాది యొక్క లక్షణం. అపవాది అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని చెప్పి వాక్యంలో రాయబడింది. అబద్ధము అనేది అపవాది యొక్క లక్షణము. అపవాది లక్షణమైన అబద్ధాన్ని యాకోబు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. అంతకుముందు అబద్ధమాడిన వ్యక్తి ఇప్పుడు అబద్ధం చెప్పడం లేదు. అంటే అబద్ధమాడే విధానం విడిచిపెట్టేశాడు. అపవాది యొక్క లక్షణాన్ని విడిచిపెట్టేశాడు. మరి ఏం చెప్పాడంటే యథార్థం చెప్పాడు. యథార్థం చెప్పాడంటే యథార్థము ఎవరి లక్షణము? ఎవరి లక్షణము? దేవుని లక్షణం. దేవుడు యథార్థవంతుడని చెప్పి వాక్యంలో రాయబడింది. గమనించండి, అపవాది యొక్క లక్షణాన్ని విడిచిపెట్టాడు. దేవుని యొక్క లక్షణము కలిగిన వాడుగా తానున్నాడు. అపవాది యొక్క లక్షణాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క లక్షణాన్ని తాను కలిగి ఉండటం బట్టి దేవుడు ఏం చేశాడు? అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. ప్రియులారా, మనము భౌతికంగా ఆశీర్వదించబడాలన్నా ఆత్మీయంగా కూడా ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అన్నా మనము అపవాది యొక్క లక్షణాలను విడిచిపెట్టాలి. దేవుని యొక్క లక్షణాలను మనము కలిగి ఉండాలి. మన జీవితంలో మరి అపవాది యొక్క లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేసుకోవాలి. అపవాది యొక్క లక్షణాలు అంటే అబద్ధం ఒక్కటే కాదు, అపవాది యొక్క లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి. అబద్ధం అనేది అపవాది యొక్క లక్షణము. అలాగే ద్వేషము అనేది అపవాది యొక్క లక్షణము. అసూయ అనేది అపవాది యొక్క లక్షణము. గర్వం అనేది అపవాది యొక్క లక్షణము. కక్ష, పగ అనేది అపవాది యొక్క లక్షణము. అన్యాయము అనేది అపవాది యొక్క లక్షణము. మోసం అనేది అపవాది యొక్క లక్షణము.
దొంగతనం అనేది అపవాది యొక్క లక్షణము. ఇలాగున అపవాది యొక్క లక్షణాలు ఎన్నో ఉంటా ఉన్నాయి. ప్రియులారా, ఇవి ఒకవేళ మనలో ఉన్నాయేం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఆయా సమయాల్లో అబద్ధాలు చెప్తున్నావా, ఆయా సమయాల్లో మోసం చేస్తున్నావేమో, ఆయా సమయాల్లో గర్విస్తూ ఉన్నావేమో, ఎవరి మీదనైనా కక్ష పెట్టుకుని పగబెట్టుకుని కొనసాగుతున్నావేమో, ఎవరి విషయంలోనైనా అసూయపడుతున్నావేమో, ఎవరినైనా ద్వేషిస్తున్నావేమో, ఎవరికైనా అన్యాయం చేస్తున్నావేమో. ఈ విధంగా నువ్వు కొనసాగితే ఏమున్నట్లు? నీలో అపవాది యొక్క లక్షణాలు ఉన్నట్లు. ఈ అపవాది లక్షణాలన్నిటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ జీవితంలో అబద్ధములాడే విధానము, మోసం చేసే విధానము, అసూయపడే విధానము, మరి కక్ష కలిగినటువంటి విధానము, గర్వము, ఇలాంటివి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. ఇవేం చేస్తాయంటే నీవు ఆశీర్వాదం పొందకుండా అడ్డగించేవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అపవాది లక్షణాలన్నిటినీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇలాంటి అపవాది లక్షణాలన్నిటిని మనం వదిలిపెట్టేసేయాలి. మనము దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉండాలి. ఏంది దేవుని యొక్క లక్షణాలు? ఇక్కడ యథార్థం అనే సంగతిని మనం చూస్తున్నాం. యాకోబు ఏం చెప్పాడు? యథార్థం చెప్పాడు. యథార్థం ఒక్కటేగా దేవుని యొక్క లక్షణము. దేవుని యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి. యథార్థము, ప్రేమ, న్యాయము, సహనము, మంచితనము, ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. మనలో ఇవి ఉండాలి. అంటే యథార్థత ఉండాలి, ప్రేమ ఉండాలి. అందరి ఎడల ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. ఎవరిని మనం ద్వేషించకూడదు. వాక్యంలో ఏముందంటే, మరి సహోదరుని ద్వేషిస్తే ఆ వ్యక్తి నరహంతకుడు అని చెప్పి రాయబడింది. ఇక్కడ మన జీవితంలో ఎవరినైనా ద్వేషిస్తున్నాము అంటే మనం ఏం చేస్తున్నట్లు? నరహత్య చేస్తున్నట్లు. నరహత్య చేసేవారికి పరలోకముందా? నరహంతకులకు లేదు. కాబట్టి మన జీవితంలో ఎవరినే కానీ ద్వేషించకూడదు, ప్రేమించే వారంగా ఉండాలి. మనలో మంచితనం ఉండాలి, చెడుతనం ఏమాత్రం కూడా ఉండకూడదు. మనలో ఏముండాలంటే సహనం ఉండాలి. సహనం అనేది కూడా దేవుని యొక్క లక్షణం. సహనం ఉందా మన జీవితంలో? మరి ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మనం సహిస్తున్నాం, ఓర్చుకుంటున్నామా? చాలాసార్లు మరి సహనాన్ని మనము లేని వారంగానే కొనసాగుతూ ఉంటాం. దేవుని మందిరంలో కూడా కొన్నిసార్లు సహనం కోల్పోతూ ఉంటాం. మీరు ఒకవేళ ఇన్నుండొచ్చు. ఒకసారి మరి ఒక సంఘంలో జరిగినటువంటి సంగతి, దైవ సేవకుడు బల్ల దగ్గర ప్రార్థన చేస్తూ మరి అందరి పేర్లు పెట్టి ప్రార్థన చేశాడు. ఒక ఆమె పేరు మర్చిపోయాడు. మర్చిపోయేసరికి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత తనకు గ్రహింపుకు వచ్చిందనమాట. అయ్యో, పలానా వ్యక్తిని గురించి నేను ప్రార్థన చేయలేదని చెప్పి. చివరి ప్రార్థన చేసేటప్పుడు ఆమె గురించి ప్రార్థన చేశాడనమాట. ఈయన ప్రార్థన చేశాడు. అట్లా ఆ ప్రార్థన ఇంకా ముగియక ముందు తెలిసిందామా, ఇందాక నేను గుర్తు రాలేదా, ఇప్పుడు నేను గుర్తొచ్చానా అని చెప్పి అరవడం మొదలుపెట్టింది. చూడండి, కొంచెం ఓర్పు కూడా లేదు. పొరపాటున అనుకోకుండా అందరి కోసం ప్రార్థన చేశాడు సేవకుడు, ఆమె కోసం ప్రార్థన చేయలేదు. మరి కొంచెం ఓర్చుకోవాలి కదా, ఇది పొరపాటు జరిగిందని, అనుకోకుండా జరిగిందని చెప్పి సహించాలి కదా. కావాలని అట్లా చేస్తారా? చేయరు. గమనించండి, మన జీవితంలో సహనం ఉండాలి. కొన్నిసార్లు మరి పరిస్థితులు మనకు బాధ కలిగించేవిగా ఉంటాయి. అయినా కూడా మనం ఏం చేయాలా? సహించాలి, ఓర్చుకోవాలి. అది మన మేలు కొరకే అని మనం గ్రహించాలి. ఎవరైనా ఒక మాట అంటే అస్సలు ఒప్పుకోం మనం. అంటే మనలో సహనం లేదు, అంటే దేవుని లక్షణం లేదు. దేవుని లక్షణాలు లేకపోతే దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు మనల్ని? ఎట్లా వృద్ధిలోకి తీసుకొస్తాడు? ఎట్లా వర్ధిల్ల చేస్తాడు? ఇక్కడ గమనించండి,
దేవుని లక్షణాలు మనలో ఉన్నప్పుడే మనం దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకుంటాం, దేవుని వలన దీవించబడతాం. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా అని వాక్యం రాయబడింది. ఎలియాజరు యెహోవా వలన ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఎలియాజరు మాత్రమే కాదు, ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో యెహోవా వలన ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాం. ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు యెహోవా వలన ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటంటే అపవాది యొక్క లక్షణాన్ని విడిచిపెట్టాడు, దేవుని యొక్క లక్షణాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మనలో అపవాది యొక్క లక్షణాలు ఏమైనా ఉన్నాయో పరిశీలన చేసుకుని వాటన్నిటిని మనం విడిచిపెట్టేసి దేవుని యొక్క లక్షణాలను కలిగి జీవించాలి. అప్పుడే మనము దేవుని వలన ఆశీర్వదించబడతాం. భౌతిక పరంగాను ఆత్మీయంగా కూడా ఆశీర్వదించబడే వారంగా ఉంటాము. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 26:22. అయినను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. చాలు. ఈ వచనములో దేవుని వలన అనే మాట రాయబడింది. ఏ మాట అని చెప్పండి? దేవుని వలన. ఇక్కడ పౌలుని గురించి రాయబడ్డట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట పౌలు అంటున్నాడు, నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచియుంటిని అని. ప్రియులారా, మన జీవితంలో దేవుని వలన సహాయాన్ని పొందుకోవాలి. భౌతికంగా మనకు కొన్ని ఆపదలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు వస్తాయి. మరి వీటిల్లో మనము దేవుని వలన సహాయాన్ని పొందుకొని వాటి నుంచి మనం కాపాడబడాలి, తప్పించబడాలి. అలాగే మరి శత్రు సమూహం అంటే అపవాది యొక్క సమూహం మనపై దాడి చేసేదిగా ఉంది. ఇక్కడ పౌలు విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంది అంటే పౌలును ఇంకా సజీవునిగా ఉంచి తన ద్వారా అనేక మందికి సువార్త అందించాలని, అలాగే మరి విశ్వాసుల్ని తాను బలపరిచేవాడుగా ఉండాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంటే పౌలు ద్వారా మరి పౌలును సజీవునిగా ఉంచి అతని ద్వారా అనేకులను రక్షణలోకి నడిపించాలని, రక్షణ పొందినటువంటి వారికి కూడా క్షేమం కలగజేసేవాడుగా అతను మరి చేయాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఉద్దేశించిన వాడుగా ఉన్నాడు. ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా మరి ఇక్కడ యూదులు అపవాది చేత ప్రేరేపించబడిన వారై పౌలుని ఏం చేశారంటే చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ శత్రు యొక్క పని ఏంటంటే దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా శత్రువు పనిచేసేవాడుగా ఉంటాడు. మరి అలాంటి పరిస్థితుల్లో పౌలు దేవుని వలన సహాయాన్ని పొందాడు. మరి ఆ శత్రువు యొక్క పన్నాగములు ఏం చేయబడ్డాయంటే విఫలమైపోతూ వచ్చినాయి. అంటే ఆ యూదులు చంపాలని చెప్పి ప్రయత్నం చేశారు, కానీ అతన్ని చంపలేకపోయారు. చూడండి, ఇక్కడ దేవుని వలన మనం సహాయం పొంది ఈ లోకంలో మనకు వచ్చే ఆపదలు, కష్టాలు వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలి. అలాగే శత్రువు యొక్క దాడి నుండి మనం ఏం చేయబడాలంటే కాపాడబడాలి. అంటే మన విషయంలో శత్రువు యొక్క పన్నాగాలన్నీ కూడా లయం చేయబడాలి. శత్రువు యొక్క కుతంత్రాలు లయపరచబడాలి. మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది మరి పూర్తిగా నెరవేర్చబడాలి. మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలంటే దేవుని వల్ల మనం సహాయం పొందుకోవాలి. అలాగే మనకు వచ్చే ఆపదల నుంచి, కష్టాల నుంచి మనం విడిపించబడాలంటే దేవుని వల్ల మన సహాయాన్ని పొందుకోవాలి. మరి దేవుని వల్ల మనం సహాయం పొందుకోవాలంటే మనం ఏ రీతిగా జీవించాలి? ఏ రీతిగా జీవించాలి? రోజుకి 3 సార్లు భోజనం చేసి చక్కగా నిద్రపోతే సరిపోయిద్దా? విన్నారా? మొన్న ఈ మధ్య మరి ఒక దైవ సేవకునికి ఒక సహోదరి చెప్తా ఉంది విశ్వాసిగా ఉన్న తన భర్తను గురించి. ఆయన
అన్న ఈయన తింటాడు, బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, పనుకుంటాడు రేతిరి పూట. చూడండి, రక్షించబడిన విశ్వాసి రాత్రి వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా పనుకోవడం ఏంది? తినేసి. దేవుని వల్ల మనం సహాయం పొందుకోవాలంటే మనము ఏ విధంగా జీవించాలని చెప్పి వాక్యం మనకు బోధిస్తుందో ఆ విధంగా మనం జీవించాలి. ఇక్కడ పౌలుని గురించి మనం చూస్తున్నాం. పౌలుని గురించి ఏం చూస్తున్నామంటే, తను అంటున్నాడు, నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నానని. అంటే దేవుడు పౌలుకు సహాయం చేశాడు. కారణం ఏంది అంటే, తాను ప్రభువునకు విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. మనము 19వ వచనం 20వ వచనం చూసినట్లయితే తను అంటున్నాడు, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాక విధేయుడినై ప్రభు ప్రకటించమని సెలవిచ్చిన ప్రకారం ప్రకటిస్తూ వచ్చానని చెప్పి తాను అంటా ఉన్నాడు. అంటే ప్రభువునకు తాను అవిధేయుడు కాలేదు, విధేయుడిగా ఉన్నాడు. ప్రభు చెప్పింది తాను చేస్తూ ఉన్నాడు. ప్రభు మాటకు లోబడతా ఉన్నాడు. ప్రభు మాట ప్రకారము తాను ప్రవర్తించేవాడుగా ఉన్నాడు. అతనిలో ప్రభువునకు విధేయత చూపించే అనుభవం ఉంది కాబట్టి ప్రభు అతనికి సహాయం చేశాడు. ఇప్పుడు ఇలా మనం కూడా ప్రభు ద్వారా సహాయం పొందుకోవాలంటే, దేవుని వల్ల సహాయం మనం పొందుకోవాలంటే మనము దేవునికి విధేయత చూపించాలి. దేవుడు మనకేం చెప్తున్నాడు దాన్ని మనం చేయాలి. దేవుడు ఎట్లా చెప్తాడు అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు చెప్తాడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదు. ప్రభు మనకు చెప్తున్నప్పుడు మనం లోబడాలి, విధేయత చూపించాలి. ప్రియులారా, మన జీవితంలో దేవునికి లోబడుతున్నామా పరిశీలన చేసుకోవాలి. ఎందుకు దేవుని వల్ల మనం సహాయం పొందుకోలేకపోతున్నామంటే, సరైన విధానంలో దేవుని మాటకు మనం లోబడటం లేదు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనము కీర్తన 28:7 వచనంలో గమనించినట్లయితే అక్కడ దావీదుని గురించి రాయబడింది. దావీదు యొక్క హృదయము యెహోవా యందు నమ్మిక ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతనికి సహాయం చేశాడు. అంటే దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా అతనికి ఏం కలిగింది? సహాయం కలిగింది. దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా మరి తాను సహాయం పొందుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. పౌలేమో దేవునికి విధేయుడిగా జీవించి దేవుని వల్ల సహాయం పొందుకున్నాడు. దావీదేమో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వల్ల సహాయాన్ని పొందుకున్నాడు. ఇలా మనం కూడా దావీదు వలె దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన జీవితంలో మరి దేవుని యందు మనకు విశ్వాసం ఉందా? చాలాసార్లు దేవుని మీద మనకు విశ్వాసం అనేది ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే, మరి ఇంట్లో ఎవరికైనా బాగాకపోతే వెంటనే వెళ్ళిపోతారు, ఏదో తాయెత్తు తీసుకొచ్చి కట్టేస్తారు. అలాంటి వాళ్ళకి దేవుని మీద విశ్వాసం ఉన్నట్ల? విశ్వాసం ఉన్నట్లు కాదు. కొంతమంది మేము క్షేమంగా ఉండాలి, బాగుండాలని చెప్పి ఏం చేస్తారంటే, మరి వారికి వాళ్ళు పిల్లలకి ఏం చేస్తారంటే దారాలు కడతా ఉంటారు కాళ్ళకి చేతులకి. అలాంటి వారు దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి వారు కాదు. కొంతమంది వాళ్ళ ఇంటి ముందు ఏం చేస్తారంటే మరి దిష్టి బొమ్మలు తగిలిస్తూ ఉంటారు. ఎందుకు? దిష్టి తగలకూడదని. ఈ రోజుల్లో దిష్టి బొమ్మ ఏంటంటే కోతి బొమ్మ. కోతి బొమ్మ. ఆ కోతి ఎట్లుంటుందంటే నాలుగు బయట పెట్టి ఎక్కిరిస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి బొమ్మలు మరి ఇంటి ముందు తగిలించుకుంటారు. అంటే వాళ్ళ యొక్క విశ్వాసం దేని మీద ఉన్నట్టు? ఆ కోతి బొమ్మ మీద ఉన్నట్టు, దేవుని మీద ఉన్నట్టు కాదు. ఇలా గమనించండి, చాలాసార్లు మనము మరి విశ్వాసము లేని వారంగా, అంటే దేవుని మీద విశ్వాసం లేని వారంగానే కొనసాగుతూ ఉంటున్నాం. అందుకే దేవుని వల్ల మనం సహాయం పొందుకోలేకపోతున్నాం. దేవుని మీద సరైన విధానంలో విశ్వాసం ఉంచితే దేవుని వల్ల మనము సహాయం పొందుకోగలుగుతాం.
గమనించండి, దేవుని వల్ల మనం సహాయం పొందాలి. దేవుని వల్ల మనం సహాయం పొందాలంటే పౌలు వలె దేవుని మాటకు విధేయత చూపించే వారంగా ఉండాలి. దావీదు వలె దేవుని యందు విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. అంటే విధేయత, విశ్వాసం, ఈ రెండు ఎవరిలో ఉంటాయో వారు దేవుని వలన సహాయాన్ని పొందుకుంటారు. ప్రియులారా, మన జీవితంలో ఈ రెండు అనుభవాలు కలిగి జీవించే విషయం ఎక్కడ తప్పిపోతున్నామో పరిశీలన చేసుకుని మరి క్షమాపణ కోరుకుని ఒకవేళ ఆ లోపల మనలో ఉన్నట్లయితే, అంటే విధేయత విశ్వాసం లేని వారంగా మనం ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఇకనైనా మరి ఈ రెండు అనుభవాలను కలిగి జీవించడం కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 45:17. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు ఉందురు. ఈ వచనంలో యెహోవా వలన అనే మాటను మనం చూస్తున్నాం. ఏ మాట ఉంది ఇక్కడ? యెహోవా వలన. గమనించండి, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు దేవుని వలన నిత్యమైన రక్షణ పొందినవారుగా ఉన్నట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనం కూడా దేవుని వలన నిత్యమైన రక్షణ పొందాలి. ఏమా? ఏ రక్షణ? నిత్యమైన రక్షణ. గమనించండి, ప్రభువును అంగీకరించిన మనము రక్షణ పొందాం. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకున్నట్టు ద్వారా ప్రభు మన పాపాలు క్షమించి మనలను నీతిమంతులుగా చేశాడు. అంటే మనం రక్షింపబడ్డాము. అది పొందిన రక్షణ. ఇప్పుడు రక్షణ పొందిన మనము రక్షణ పొందుతూ ఉండాలి. అంటే మనం పాపంలో పడిపోకుండా, పాపం చేయకుండా రక్షింపబడాలి. అలాగున రక్షణ పొందుతూ ముందుకు సాగాలి. వాక్యంలో రాయబడింది, సిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని. రక్షింపబడుచున్న మనకు అనే మాట రాయబడింది. అంటే రక్షణ పొందిన మనము రక్షణ పొందుతూ ఉన్నాము. పొందుతున్న రక్షణ. అలాగే ఒక దినమున మరి మనము సంపూర్ణ రక్షణ పొందబోతూ ఉన్నాం. అదే నిత్యమైన రక్షణ. పొందిన రక్షణ, పొందుతూ ఉన్న రక్షణ, పొందబోయే రక్షణ. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చిన వచనంలో నిత్యమైన రక్షణ అని చెప్పి రాయబడింది. అది మనం పొందబోయే రక్షణ. ఏంది ఆ రక్షణ అంటే, మరి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత రక్షించబడుతూ ముందుకు సాగుతున్నాడు. ఆ వ్యక్తి పరలోకములో చేరినట్లుగా రక్షింపబడాలి. అంటే ఆ వ్యక్తి పరలోకం చేరుకోవాలి. పౌలు అన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం చివరి వచనాల్లో, నేను పరలోకము చేరినట్లుగా ఆయన నన్ను రక్షించును అని. అంటే ఒక వ్యక్తి పరలోకములో చేరుకున్నప్పుడు ఆ వ్యక్తి నిత్యమైన రక్షణ పొందిన వ్యక్తిగా పిలువబడతాడు. సంపూర్ణమైన రక్షణ పొందిన వ్యక్తిగా పిలువబడతాడు. గమనించండి, రక్షణ పొందిన మనము రక్షణ పొందుతూ ఒక దినాన నిత్యమైన రక్షణ పొందాలి. నిత్యమైన రక్షణ అంటే పరలోకంలో చేరడమే. ఇక్కడ ఎందుకు మనం ప్రభువుని నమ్ముకున్నాము? ఏమ్మా విన్నారా? ఎందుకు నమ్ముకున్నాము? దేవుడు మంచిగా ఒక బిల్డింగ్ ఇస్తాడనే ఉద్దేశంతో నేను దేవుని నమ్ముకున్నాను అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు మా గేదెలు బాగా పాలు ఇచ్చేటట్లుగా చేస్తాడు అని నేను దేవుని నమ్ముకున్నాను అనుకునే వాళ్ళు కూడా
కొంతమంది ఉంటారు. కాబట్టి ఏదో భౌతికంగా ఏదో మేలు పొందడానికి కదా మనం దేవుని నమ్ముకుంది. వింటున్నారా? దేని కొరకు? దేని కొరకు చెప్పండి? పరలోకం కొరకు. మనం పరలోకం చేరడానికి మనం ప్రభువుని నమ్ముకున్నాం. ఇక్కడ మనం పరలోకంలో చేరడమే నిత్యమైన రక్షణ పొందడము. కాబట్టి ఇక్కడ దేవుని వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది అని రాయబడింది. అంటే మనం కూడా దేవుని వలన ఏం పొందాలి? ఏమ్మా, ఏ రక్షణ పొందాలి? నిత్యమైన రక్షణ పొందాలి. అంటే మనము పరలోకం చేరుకోవాలి. పరలోకం చేరుకోవాలి. ఈ నిత్యమైన రక్షణ పొందాలి అంటే పరలోకం చేరుకోవాలి. మరి ఈ నిత్యమైన రక్షణ దేవుని వల్ల మనం పొందాలి అంటే మనం ఈ లోకంలో ఎలా జీవించాలి? వాక్యములో మనం గమనించవచ్చు. చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథం 4:14. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. చాలు. రక్షింపబడినట్లు ఏం చేయాలి? హృదయములో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. చెడుతనమును దేవుడు మరి ఇష్టపడతాడు? ఇష్టపడడు. అంటే చెడుతనము దేవునికి విరోధమైనది. చెడుతనం అనేది దేవునికి విరోధమైనది. దేవునికి విరోధమైన చెడుతనము మన హృదయంలో ఉండకూడదు. అది మన హృదయం నుంచి తొలగించబడాలి మనం రక్షించబడాలంటే. అంటే ఒక వ్యక్తి ఆ నిత్యమైన రక్షణ పొందుకోవాలంటే హృదయంలో దేవునికి విరోధమైనది ఏమాత్రము ఉండకూడదు. అలాగే ఇంకొక మాట చూడండి, కీర్తన 7:10 వచనం. 7వ కీర్తన 10వ వచనం. దుష్టుల చెడుతనం మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎవరిని రక్షిస్తాడని చెప్పి రాయబడింది? యథార్థ హృదయులు అని రాయబడింది. యథార్థ హృదయులను రక్షించు దేవుడే అని. అంటే ఇక్కడ హృదయంలో ఏముండాలి? యథార్థత ఉండాలి. యథార్థతను దేవుడు ఇష్టపడతాడు. అంటే దేవుడు ఇష్టపడే యథార్థత మన హృదయంలో ఉంటే దేవుడు మనం రక్షిస్తాడు, మనకు నిత్యమైన రక్షణనిస్తాడు. గమనించండి, మనము నిత్యమైన రక్షణ పొందుకోవాలి అంటే మన హృదయంలో నుండి దేవునికి విరోధమైన చెడుతనమును తొలగించుకోవాలి. మనము దేవుని వలన నిత్యమైన రక్షణ పొందుకోవాలంటే మన హృదయంలో దేవుడు ఇష్టపడే యథార్థతను కలిగి ఉండాలి. కాబట్టి 2 మాటలు మనకేం చూపిస్తున్నాయంటే మనము నిత్యమైన రక్షణ పొందుకునే దాని కొరకు మన హృదయంలో నుండి లేక మనలో నుండి దేవునికి విరోధమైన వాటన్నిటినీ తీసివేసుకోవాలి దేవుని యొక్క సహాయం చేత. దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవునికి విరోధమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోవాలి. సినిమాలు చూసి అలవాటు ఉందా? దాన్ని తొలగించుకోవాలి. సీరియల్ చూసి అలవాటు ఉందా? అది దేవునికి విరోధమైంది కనుక తొలగించుకోవాలి. అలాగే మరి దొంగతనాలు చేసే అలవాటు ఉందా? అది దేవునికి విరోధమైంది కాబట్టి దాన్ని తొలగించుకోవాలి. మోసం చేసే అలవాటు ఉందా? అది దేవునికి విరోధమైంది కాబట్టి దాన్ని తొలగించుకోవాలి. ఇలాగన దేవునికి విరోధమైన లక్షణాలు మన నుంచి మనం తొలగించుకోవాలి దేవుని యొక్క సహాయం చేత. దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనం కలిగి జీవించాలి. వారే ఆ నిత్యమైన రక్షణ పొందుతారు. అంటే పరలోకములో వాళ్ళు చేరేవారుగా ఉంటారు. కాబట్టి ఈ లోకములో జీవించినంత కాలము దేవునికి విరోధమైన వాటన్నిటిని మనము కలిగి అలాగే దేవునికి ఇష్టమైన వాటిని మనము విడిచిపెట్టినట్లయితే మనం నిత్యమైన రక్షణ పొందలేము. అంటే పరలోకానికి మనము చేరుకోలేము. పరలోకం చేరుకోవాలంటే దేవునికి విరోధమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన నుండి తొలగించుకోవాలి. దేవునికి ఇష్టమైన వాటిని మనము మనలో కలిగినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దేవునికి విరోధమైన విధానాలు ఎన్ని మనలో ఉన్నాయి, వాటన్నిటినీ మనము ఇప్పుడే తొలగించేసుకొని
దేవునికి ఇష్టమైనటువంటి వాటిని కలిగినటువంటి వారంగా ఉండి ఆ దేవుని వల్ల మనం నిత్యమైన రక్షణ పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి చివరి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. ప్రభు రాకడ సమీపించిన దినాల్లో ఉంటా ఉన్నాం. మరి మన జీవితంలో మరి ఆ నిత్యమైన రక్షణ పొందేదాని కొరకై మనం ఇప్పుడే సిద్ధంగా ఉండేదాని కొరకై ప్రభువుకు మనము అప్పగించుకోవాలి. ప్రియులారా, మనము దేవుని వలన నిత్యమైన రక్షణ పొందుకోవాలి. ఈ సమయంలో 3 విషయాలను చూస్తూ వచ్చాం. మొదటిదేంది? దేవుని వలన అంటే యెహోవా వలన మనము ఆశీర్వాదం పొందుకోవాలి. రెండవది, దేవుని వలన మనము సహాయం పొందుకోవాలి. మూడవది, దేవుని వలన నిత్యమైన రక్షణ పొందుకోవాలి. గమనించండి, దేవుని వలన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, దేవుని వలన సహాయమును పొందుకోవాలి, దేవుని వలన నిత్యమైన రక్షణ పొందుకోవాలి. మరి వీటిని మనం పొందుకోవాలి అంటే మనం ఎలా జీవించాలో కూడా మనం వింటా వచ్చాం. కాబట్టి అలాగూ మనము జీవిస్తూ ఈ 3 విధాలైన మేళ్ళు మనము పొందాలని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలు ఎక్కడ మనం తప్పిపోతామో గ్రహించి మరి మన లోపల ఒప్పుకొని మన జీవితాలను ప్రభు యొక్క సహాయం చేత సరిచేసుకుని అలాగ యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాలుపంపులు పొందేవారంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగా.